నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పాతరేపూడి గ్రామానికి చెందిన శ్రీ మలమంటి బెంజమిన్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్ని సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాగాలి పొలం గట్లపై వివిధ తీగజాతి కూరగాయలను అదేవిధంగా కూరగాయలను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరి పొలం గట్లపై వీరు కూరగాయలను ఏ విధంగా సాగు చేస్తున్నారో మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం మేడం. నమస్తే అండి. నాకున్నటువంటి అరెకరం పొలం యొక్క గట్టుని ఎల్ షేప్గా మార్చి ఎల్ ఆకారంలో మార్చుకొని దాన్ని ఎలా చేశానంటే 5 అడుగుల వెడల్పు 3 అడుగుల ఎత్తు గట్టును వెడల్పుగా చేసుకొని దాని మీద తీగ జాతులు పేర, స్వర, కాకర, మళ్ళీ ఆకుకూరలు తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర లాంటివి వేసుకోవడం జరుగుతుంది. అలాగే ముల్లంగి అనేది నేను దుంప జాతులుగా వేసుకోవడం జరిగింది. అలాగే ఎర్ర పంటగా పంతి, ఆముదం, గోరుచిక్కుడు ఇలాంటి పంటలు కూడా నా యొక్క గట్టు మీద వేసుకొని నేను వరి పంటతో పాటుగా అదనపు ఆదాయం వచ్చేటువంటి కొన్ని పంటలను కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. ఇవి నాకు కొంత పెట్టుబడి అయినటువంటి ఖర్చుకి అదనపు రావడం జరుగుతుంది. నేను పెట్టిన పెట్టుబడికి ఇది కొంత ఆదాయం రావడం, దీనివల్ల నాకు ఈ వచ్చినటువంటి ఈ బీరలో సుమారుగా ఒక 25 నుంచి 40 కేజీలు రావడం జరుగుతుంది. అలాగే సొరలు వచ్చేసి ఒక 15 నుంచి 20 కేజీలు, అలాగే కాకర వచ్చేసి 10 నుంచి 15 కేజీలు. ఇవన్నీ ఓవరాల్గా ఆకుకూరల మీద, తీగజాతుల మీద, దుంపల మీద కలిపి ఒక నెలకు వచ్చేసి నాకు 1500 రూపాయల ఆదాయం అనేది నేను తీసుకుంటున్నాను. ఓవరాల్గా 6 నెలల్లో 5 నుంచి 6 నెలల మధ్యలో నేను 7,500 నుంచి 9,000 రూపాయల ఆదాయాన్ని నేను తీసుకున్నాను. నా పొలంలో విత్తనాలు వేయడానికి అయినటువంటి 5 నుంచి 6,000 రూపాయల ఖర్చుని నేను ఈ ఎల్ షేప్ బండి మీద తీసుకొని అదనపు ఖర్చుని ఈ విధంగా తగ్గించుకోవడం జరుగుతుంది. ఇవి చాలా ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంటున్నాయి. దీనివల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఆ ఇంట్లోకి వాడుకోగా మిగిలినటువంటి ఆకుకూరల్ని, తీగజాతుల్ని, కూరగాయల్ని ఇతర వ్యక్తులకు కూడా అమ్ముకొని కొంత ఆదాయాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నేను వరి పొలం గట్లపైన ఈ పంటను పెట్టుకోవడం జరుగుతుంది. నేను పెట్టుబడి ఖర్చుల్ని అదనపు ఆదాయం ద్వారా తగ్గించుకోగలుగుతున్నాను. దీనివల్ల ఈ విత్తనాలను నేను బయట మార్కెట్లో తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. దీనివల్ల విత్తనాలకు అయ్యే ఖర్చు సుమారుగా ఒక 600 నుంచి 750 రూపాయలు మాత్రం అవుతుంది. నాకు మంచి ఆహారం అనేది రావడం జరుగుతుంది. నేను పెట్టిన ఖర్చుని ఈ వచ్చిన అదనపు ఆదాయం వల్ల దాన్ని పూడ్చుకోగలుగుతున్నాను. దీనికి విత్తనాలు వేసేటప్పుడు నేను ఘనజీవామృతాన్ని విత్తనంతో పాటుగా విత్తనపు పాదులో వేస్తున్నాను. అలాగే వీటికి పిచికారీ చేసేటప్పుడు వరి పంటతో పాటుగా గట్టు మీద కాబట్టి 100 లీటర్లకి 5 లీటర్లు ద్రవజీవామృతం కలిపి నేను పిచికారీ చేయడం జరుగుతుంది. దానివల్ల నాకు చాలా పురుగులు, తెగుళ్ళు అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి. అలాగే వరి పంటలో నేను జిగురాట్టలు, లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటున్నాను. దీనివల్ల నాకు పురుగులు, తెగుళ్ళ యొక్క యాజమాన్యం అనేది చాలా తగ్గిపోయింది. చెడు చేసేటువంటి పురుగులు అనేవి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఈ తీగ జాతులు కానీ, దుంప జాతులు కానీ, ఆకుకూరలు కానీ బాగా పెరగడానికి నేను విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటడం జరుగుతుంది. విత్తన యొక్క పాదులో ఘనజీవామృతం వేసుకుంటున్నాను. అలాగే ఇవి బాగా పెరుగుదల కోసం కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం, అలాగే చేప బెల్లం ద్రావణం ఇలాంటివన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్గా నేను వాడడం జరుగుతుంది. దీనివల్ల ఆకులు చాలా ఆరోగ్యంగా ఉండడం, కాయలు చాలా పుష్కలంగా ఉండటం, కాయల నాణ్యత, ఆకుకూరల యొక్క నాణ్యత, కూరగాయల యొక్క నాణ్యత అనేది చాలా బాగా ఉంటుంది. విత్తనం యొక్క సడింపు కూడా చాలా బాగా వస్తుంది. వీటిలో కొన్ని విత్తనాలను నేను ముదిరిన వరకై ఉంచి వాటిని విత్తనాలుగా తర్వాత మార్చి మరలా రాబోయే పంటకి విత్తనాలుగా కూడా నేను చేసుకోవడం అనేది జరుగుతుంది. మాగాని పొలం గట్లపై వివిధ రకాల తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, దుంప పంటల్ని కూడా ఏ విధంగా సాగు చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ పెట్టుబడి ఖర్చును ఏ విధంగా తగ్గించుకుంటున్నారన్న అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.